అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వాలి చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. హెడేక్ బరాబర్ హిసాబ్ బరాబర్ మాధవన్ లీడ్ రోల్ గా చేశారు. ఈ మూవీ G5 లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఉన్న లూపోల్స్ లో జరిగే స్టోరీ. ఇది స్టోరీ ప్లాట్ ఏంటంటే సీనియర్ టికెట్ కలెక్టర్ గా పనిచేస్తున్న మాధవన్ గారు తన అకౌంట్ లో 27 రూపాయలు మిస్ అయ్యాయని బ్యాంక్ లో కంప్లైంట్ ఇస్తే దాని వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్, తన 27 రూపాయలు తనకు వచ్చాయా లేదా, అండ్ ఆల్సో దాని వెనుకున్న ఒక పెద్ద స్కామ్ ని రివీల్ చేసే విధానం సినిమా అంతా ఉంటది. స్టోరీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయినా గానీ స్క్రీన్ ప్లే లో ఫాల్స్ ఉండడం వల్ల మనకి ఎంత ఎంగేజింగ్ అనిపించదు మూవీ అంతా. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ మాధవన్, నీల్ నితిన్ ముఖేష్ ఇద్దరి మధ్యలో ఒక టగ్ ఆఫ్ వార్ లాగా జరుగుతుంది అనుకున్నాను కానీ అసలు క్యారెక్టర్స్ కి పాయింట్లెస్ ఉంటది. సో అక్కడ మనకి ఎంగేజింగ్ అసలు అనిపించదు. ఒక సీన్ లో నీల్ నితిన్ ముఖేష్ మాధవన్ ని స్లాప్ చేసినప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ మాధవన్ ఎలా రివెంజ్ తీసుకుంటాడు ఒప్పుకుంటాం గానీ అసలు ఆ పాయింట్ అంతా మర్చిపోయి మళ్ళీ ఒక కామన్ మ్యాన్ లాగా మళ్ళీ ఏం తెలియనట్టు ఇంకొక ప్యాటర్న్ లో సినిమా అంతా రన్ అవుతాయి. అక్కడ మొత్తం ఇంట్రెస్ట్ అంతా నాకు అసలు పోయింది సినిమాలో. సో క్యారెక్టర్స్ లో పాయింట్లెస్ ఉంటది. అండ్ ఫిల్మ్ మేకింగ్ వైజ్ గా సినిమా అంతా ఒక సీరియల్ టైప్ ఆఫ్ కెమెరా అనిపించింది నాకైతే. అండ్ మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్, అన్నెసరీ లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది మూవీకి సంబంధం లేకుండా. మధ్యలో ఆమెను తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ అంటారు. ఏదో నచ్చినట్టు రాసుకున్నారు. టైం లైన్ నింపడానికి ఎంత కావాలా అన్ని సీన్స్ రాసుకొని. సో ఓవరాల్ గా ఇది ఒక హిసాబ్ బరాబర్ కాదు, హెడేక్ బరాబర్ వస్తుంది మనకి సినిమా చూస్తే. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్.